కెమిస్ట్రీ టాపిక్ గురించి తెలుసుకుందాం. ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ వేర్ మ్యాటర్ రకరకాల ఫామ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. దానిలో ఉన్నటువంటి కాంపనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సోడియం ఇది అమోనియం క్రోమేట్, ఇందులో నైట్రోజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, క్రోమియం ఉంది, ఆక్సిజన్ ఉంది. బేరియం క్లోరైడ్, బేరియం ఉంది, క్లోరిన్ ఉంది. ఇది మ్యాంగనస్ ఆక్సైడ్, మ్యాంగనస్ ఉంది, ఆక్సిజన్ ఉంది. జింక్ సల్ఫేట్, జింక్ ఉంది, సల్ఫర్ ఉంది, ఆక్సిజన్ ఉంది. దిస్ ఈజ్ ఐరన్ ఫైలింగ్స్ అండ్ దిస్ ఈజ్ కాల్షియం కార్బనేట్ అంటే మన శుద్ధ ముక్కలు. అండ్ దిస్ ఈజ్ కాపర్ సల్ఫేట్, దీనిలోని కాపర్ ఉంది, సల్ఫర్ ఉంది, ఆక్సిజన్ ఉంది. సో ఇలా ఉన్న ప్రతి మ్యాటర్ తాలూకా కంటెంట్ని మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది కెమిస్ట్రీ. దాని కాంపోజిషనే కాకుండా ఇప్పుడు నేను చూపించిన డిఫరెంట్ కాంపౌండ్స్ అవన్నీ కూడాను వాటిలోని ఇండివిజువల్గా బ్రేక్ చేస్తే వాటి కాంపోజిషన్లో ఎలిమెంట్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు అమోనియం డైక్రోమేట్లో నేను ఇప్పుడే చెప్పాను, నైట్రోజన్, హైడ్రోజన్, క్రోమియం, ఆక్సిజన్ ఈ 4 ఎలిమెంట్స్ తలక కాంబినేషన్ ఉంది. అవి ఫిక్స్డ్ రేషియోస్లోనే మనకి కలిసి ఒక చోట ఫామ్ అవుతాయి. ఇదంతా కూడా కాంపౌండ్స్ అని నేను ఇప్పుడు మీకు చూపించాను. ఇందులో నేను చూపించిన ఒక ఐటమ్ ఫెర్రమ్ అని చూపించాను. ఇది మాత్రం ఎలిమెంట్, అంటే ఇందులో మరి ఇంకే కాంబినేషన్ లేదు. ఇప్పుడు ఇందులో 2 ఉన్నాయి, మ్యాంగనీస్ ఆక్సిజన్, బేరియము క్లోరిన్, కాల్షియం కార్బన్ ఆక్సిజన్, జింక్ సల్ఫర్ ఆక్సిజన్. సో ఇట్లా ఇన్ని రకాల కాంబినేషన్స్ ఉన్నాయి. కానీ ఈ ఐరన్లో మాత్రం సింగిల్గా ఐరన్ ఒక్కటే ఉంది. సో ఇది ఎలిమెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా వీటిని కాంపౌండ్స్ అని మనం పిలుస్తాం. అండ్ వీటన్నిటికీ కూడా ఇవన్నీ కలిసి క్లబ్డ్గా కొన్ని ప్రాపర్టీస్ చూపిస్తాయి, ఇండివిజువల్గా కూడా కొన్ని ప్రాపర్టీస్ చూపిస్తాయి. ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు వాటి ప్రాపర్టీస్ వేరు, ఇలా క్లబ్ అయ్యి సింగిల్ కాంపౌండ్గా ఫామ్ అయినప్పుడు వాటి ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. దాని స్టడీ కూడా కెమిస్ట్రీలో. ఇప్పటిదాకా కెమిస్ట్రీలో 118 యూనిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి. 118 యూనిక్ సబ్స్టెన్సెస్ ఆర్ నథింగ్ బట్ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ కంబైన్ అవుతాయి ఫిక్స్డ్ రేషియోస్లోని, కంబైన్ అయ్యి ఇట్లాగా కాంపౌండ్స్గా మేనిఫెస్ట్ అవుతాయి. ఇదొక్కటే ఇక్కడ రాసినటువంటి ఎలిమెంట్. అండ్ ఈ ఎలిమెంట్స్ పార్టిసిపేట్ ఇన్ కెమికల్ రియాక్షన్స్. ఎలిమెంట్గా పార్టిసిపేట్ చేయడం కన్నా ప్రతి ఎలిమెంట్కి సెంటర్లో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా కెమిస్ట్రీలో పార్టిసిపేట్ చేసేది ఎలక్ట్రాన్. కెమికల్ రియాక్షన్స్ అన్నిటిలో పార్టిసిపేట్ చేసేది ఎలక్ట్రాన్ ఈజ్ ద హీరో ఆఫ్ కెమిస్ట్రీ. ఈ మెండలీవ్ అనే పర్సన్ రష్యన్ సైంటిస్టు, ఆయన 1869లో ఈ 63 ఎలిమెంట్స్తో పీరియాడిక్ టేబుల్ని తయారు చేశాడు. అంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ పేర్చాడు అకార్డింగ్ టు దేర్ ప్రాపర్టీస్ అండ్ దేర్ కాంపోజిషన్ అండ్ దేర్ రియాక్షన్ క్యాపబిలిటీస్. ఆయన వాటిని క్లాసిఫై చేసి పీరియాడిక్ టేబుల్గా పేర్చాడు. ఈ రోజుకి మనం దాన్నే మోడర్న్ పీరియాడిక్ టేబుల్గా ఫాలో అవుతున్నాం, అతని తాలూకా బేసిక్ స్ట్రక్చర్ని తీసుకొని. అండ్ 2019కి ఇన్ ద ఇయర్ 2019కి పీరియాడిక్ టేబుల్ ఫస్ట్ కూర్చి పేర్చినప్పటికీ 150 ఇయర్స్ జరుపుకుంది. అలాగే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్ తాలూకా ఆర్గనైజేషన్, IUPAC అంటారు దాన్ని, వీళ్ళు కెమిస్ట్రీ తాలూకా ఎంటైర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫార్ములేట్ చేస్తారు. ఇది కూడా ఫామ్ అయ్యి లాస్ట్ ఇయర్కి 100 ఇయర్స్ అయింది. ఈ రెండింటి తాలూకా సింక్ లాస్ట్ ఇయర్ జరిగింది. ఇన్ ద ఇయర్ 2016 113, 15, 17, 18 ఈ 4 ఎలిమెంట్స్ని హ్యూమన్ ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్ని పీరియాడిక్ టేబుల్ IUPAC డిక్లేర్ చేసింది కొత్త ఎలిమెంట్స్గా. వాటి పేరు నైహోనియం, మాస్కోవి, టెనెసిన్, ఆర్గానెసన్. ఈ 4 ఎలిమెంట్స్ కూడా వెరీ సూపర్ హెవీ అండ్ మేడ్ ఇన్ ద ల్యాబ్ అనమాట. అయితే రేడియో యాక్టివ్ అంటే ఇవి డిజింటిగ్రేట్ అయిపోతాయి. న్యూక్లియస్లోని ప్రోటాన్స్, ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సస్టైన్ అవ్వవు. అవి ఒకదానితో ఒకటి రియాక్ట్ అయ్యి రిపెల్ అయ్యి ఆటోమేటిక్గా లెసర్ హెవియర్ ఎలిమెంట్స్గా అవి మేనిఫెస్ట్ అవుతాయి. అండ్ పీరియాడిక్ టేబుల్లోని యురేనియం దాని తలగా అటామిక్ నెంబర్ 92, అంటే 92 ప్రోటాన్స్ ఇందులో ఉంటాయి. దిస్ ఈజ్ ద లాస్ట్ న్యాచురల్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. అంటే అక్కడి నుంచి ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 118 వరకు ప్రతి ఒక్కటి కూడా మేడ్ ఇన్ ద ల్యాబ్. అండ్ లెట్ మీ క్విక్లీ టెల్ యూ, కెమిస్ట్రీకే మరొక డెఫినేషన్ కూడా ఉంది. ఆ డెఫినేషన్ పర్టైన్స్ టు అనదర్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్, psychology. It is also known as the complex emotional psychological interaction between people is also termed as chemistry.
కానీ ప్రస్తుతానికి మన స్టడీ ఏదైతే ఉందో అది సైంటిఫిక్గా అబ్సల్యూట్ సైన్స్గా మనం వీటి తాలూకా ఫండమెంటల్ ప్రాపర్టీస్ని మనం తెలుసుకుంటాం. మన డే టు డే లైఫ్లో మన చుట్టూ చూసేటటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఉప్పు సాల్ట్, దానిలో సోడియం ఉంది, క్లోరిన్ ఉంది. శాండ్ సిలికా, అందులో సిలికాన్ ఉంది, ఆక్సిజన్ డయాక్సైడ్. వాటర్ డైహైడ్రోజన్ ఆక్సైడ్, అందులో హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఇలా కెమిస్ట్రీ తాలూకా పేర్లలో ప్రతి దానిలోని కాంపోజిషన్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంపౌండ్స్. మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క మ్యాటర్ని, దానికి పేర్లు ఈ రకంగా కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా కాంబినేషన్స్తో మనం వాటిని నేమ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి 118 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మన తాలూకా హీరోస్. ఇప్పుడు వీటినన్నిటినీ మనం తెలుసుకోక్కర్లేదు. ఇందులో ఫస్ట్ 30 ఎలిమెంట్స్తోనే మోస్ట్ ఆఫ్ ది కెమిస్ట్రీ మనకి ఇన్వాల్వ్ అయి ఉంది. ఆ 30 ఎలిమెంట్స్ తర్వాత మనం వాడే కెమిస్ట్రీలో, మనం చదువుకునే కెమిస్ట్రీలో మహా అయితే ఇంకో 5-6 చదువుతాం అంతే. సో మనకి 30 తాలూకా ప్రాపర్టీస్, వాటి తాలూకా ఇంటరాక్షన్, కెమికల్ రియాక్షన్స్, వాటి తాలూకా ఇవి ఫండమెంటల్ నేచర్ అన్నీ తెలుసుకునే అదే మన తాలూకా స్టడీ ఆఫ్ కెమిస్ట్రీగా మనం భావించవచ్చు. దీనిలో ఈ 30 ఎలిమెంట్స్లో ఒక కార్బన్ అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ ఒక్కటి కార్బన్ కెమిస్ట్రీకి దారి తీస్తుంది అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇది కాకుండా కార్బన్, హైడ్రోజన్ ఇన్వాల్వ్ అయ్యే కార్బన్ కెమిస్ట్రీ కాకుండా మిగతా అన్ని ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్లో ఉన్నవన్నిటిని మనం ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీగా క్లాసిఫై చేస్తాము. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మోస్ట్లీ దే ఫార్మ్ ద ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది కెమికల్ రియాక్షన్స్ మనకి ఇందులో కవర్ అయిపోతాయి. అంటే నాన్ లైఫ్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కార్బన్ కెమిస్ట్రీ తాలూకా రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లైఫ్ కెమిస్ట్రీ. అంటే లైఫ్ ప్రాసెసెస్. మనం అన్నం తినేసి కూర్చుంటాం కానీ లోపలంతా చాలా ప్రాసెసెస్ జరుగుతాయి. అలాగే ఫోటోసింథసిస్, వీటన్నిటికీ కూడా అంటే లైఫ్ ఎక్కడైతే ఉందో, ప్రాణి ఎక్కడైతే ఉన్నదో ఆ ప్రాణం తాలూకా కెమిస్ట్రీ అంతా కూడా దానికి ఫండమెంటల్ బేసిస్ కార్బన్. సో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ వీటి తాలూకా కాంబినేషన్లోనే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా నడుస్తుంది. సో ఇది లైఫ్ కెమిస్ట్రీ. ఇందులో కాంప్లికేటెడ్ అండ్ వెరీ బిగ్ మాలిక్యూల్స్, పెద్ద పెద్ద కెమికల్ రియాక్షన్స్ అనేవి ఈ ప్రాసెసెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వెరాజ్ ఇవన్నీ సింపుల్ రేషియోస్లోని, సింపుల్ కాంపౌండ్స్, సింపుల్ రియాక్షన్స్లోని మనకి ఫార్మేషన్ జరుగుతుంది. ఈ 30 ఎలిమెంట్స్ చాలా షార్ట్కట్లో ట్రిక్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఇప్పుడు నేర్పిస్తాను. అలాగే ఈ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో డిఫరెంట్ కాంపౌండ్స్, ఎలిమెంట్స్ ఏవైతే క్లబ్ అయ్యి ఇంటరాక్ట్ అయ్యి ఆ రెండింటి మధ్యలో జరిగేటటువంటి ప్రాసెసెస్ అన్నిటినీ మనం కెమికల్ రియాక్షన్స్ అని వాటికి అంటాము. అండ్ దే ఆర్ సో కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్, వీటిని రియాక్టెంట్స్ అంటాము. అంటే ఏ అండ్ బి కంబైన్ టు గివ్ సంథింగ్ ఎల్స్, సి అండ్ డి సంథింగ్ ఎల్స్. అంటే దీనికి సంబంధం, వీటి నేచర్ వేరు, దీని నేచర్ వేరు, దీని నేచర్ వేరు. సో దే గివ్ రైస్ టు న్యూ కాంపౌండ్స్ ఆర్ ఎలిమెంట్స్ అండ్ దీస్ ఆర్ కాల్డ్ ప్రోడక్ట్స్. ఈ ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాటిని మనం రియాక్టెంట్స్ అని అంటాము. ఆర్హెచ్ఎస్ సైడ్ ఫామ్ అయినటువంటి వాటిని ప్రోడక్ట్స్ అంటాము. అండ్ మళ్ళీ చెప్తున్నాను, కెమిస్ట్రీ మొత్తానికి సెంట్రల్ పివట్ రోల్ ప్లే చేసేది ఎలక్ట్రాను. దీని తాలూకా యాక్టివిటీ, ఎలక్ట్రాన్ తాలూకా ట్రాన్స్ఫర్, షేరింగ్, ఎలక్ట్రాన్ తాలూకా స్పీడ్ అన్నీ కూడా కెమిస్ట్రీని, అంటే ఈ కెమికల్ రియాక్షన్స్ తాలూకా ప్రాసెసెస్ని డిఫైన్ చేస్తుంది. సో ఎలక్ట్రాన్ ఈజ్ ద హీరో అండ్ దీని తాలూకా నెంబర్ని చెప్పేదే వ్యాలెన్సీ, అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నది. సో వ్యాలెన్సీ ఈజ్ ద కీ టు కెమిస్ట్రీ. ఇవన్నీ నేను డీటెయిల్డ్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.